నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు? సీఎం గడ్డ అండి ఇది. ఆయన మాత్రం మన జగన్ బాగుంటాం. ఇద్దరు ఛాన్సెస్ చంద్రబాబు నాయుడుకి రావచ్చు, జగన్కి రావచ్చు. పులివెందుల ఇది సీఎం సీటు. ఇక్కడ నుంచి పులివెందుల నుంచే గ్యారెంటీ, లేకపోతే ఇంకా ఆయన ఎక్కడికి పోవాలా? మేము గ్యారెంటీ బాగా చెప్తాను. జగన్ మేము ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళు పులిందులు కాబట్టి వాళ్ళ జగన్ చెప్తానులే అనుకుంటారు. ఎందుకు చంద్రబాబు కూడా అవకాశం వస్తుంది? ప్రజలు అట్లా మార్పు వచ్చింది అని అంటున్నారు. మార్పు వచ్చేసింది. దేనివల్ల వచ్చి ఉంటుంది? అదేం మనకేం తెలుసు అండి. ఏంది ఇక్కడ వివేకాది పెద్ద గొడవ జరుగుతుంది కదా, ఏంది అసలు వాళ్ళిద్దరు తప్పు చేసి ఉంటారా? తప్పు చేయలే మా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి తప్పు చేయలే. తప్పు చేయలే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి సార్ వారికి అనవసరంగా ఇరికిచ్చారు. ఎట్లా, ఎందుకని? ఇప్పుడు మీ ఇద్దరిని ఇరికించవచ్చు కదా, వాళ్ళిద్దరిని ఎందుకు ఇరికించారు? వాళ్ళు అధికారం కోసము వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళ తిరుగు సునీత మా సార్ని ఇరికిచ్చారు. అది మీకు తెలిసింది ఏంటంటే సునీత అని వాళ్ళు వెనకాల నుంచి తిప్పారు చేసి నడిపించారు అన్నమాట. అంతే, సునీత తప్పు. సునీత మాట్లాడచ్చు కదా, ముందు మాట్లాడుతానే మా సార్తో కొన్నాళ్ళు బాగా, మధ్యలో వెనక్కి పోయింది అనమాట. అందుకు మాకు డౌట్గా ఉంది. వాళ్ళు వెనక నుండి నడిపిస్తున్నారు, మా సార్ని ఇబ్బంది పెడుతున్నారు. నిజం అనేది నిదానంగా అయినా బయటపడుతుంది. ఈ లోపల ఎన్నికలు వచ్చి ఇది ప్రభావితం చేస్తే ఏంది కాదు, ఏం కాదు. అయినా జగన్ గెలుస్తాడు, ఖచ్చితంగా గెలిచాడు, 100% గెలిచాడు. మరి ఇందాక మీరేమో చంద్రబాబు రావచ్చు, జగన్ రావచ్చు, మీరేం చెప్తారని అటు అంటున్నాం అన్నమాట. ఓకే, అయితే ఇక్కడికి జగన్ గడ్డ మీద, ఈ అడ్డా మీద జగన్కి అయితే తిరుగులేదు. ఈడ మా జగన్కు ఎప్పుడు, మా జగన్ ఉన్నంత కాలం ఎవడే కానీ ఏం చేయలేడు. ఇప్పుడు అధికారంలో కూడా టీడీపీ లేదు కదా, అయినా ఇంత ఎలా ఇరికించగలిగింది అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని? అది కోర్టు కదా, అధికారం ఏముంది, లాయర్లు పెట్టుకొని మాట్లాడతారు. సిబిఐ ఇప్పుడు అంతా తెలుసుకునేసిందంటే భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి చేసి ఉంటారని. మరి సిబిఐ ఎలా గుర్తించింది ఇదంతా? కుట్ర పని ఇరికిచ్చారు. సిబిఐకి ఏం పని కుట్ర చేయడానికి? ఇప్పుడు టీడీపీ అంటే కుట్ర చేస్తుంది, సిబిఐ ఎందుకు చేస్తుంది? చెప్పుడు మాట. ఇప్పుడు దస్తగిరి ఉన్నాడు, వాని మాటలేని అట్లా. అసలు దస్తగిరికి వివేకాకు ఉన్న గొడవ ఏంది? డబ్బులు కాడ గొడవ వచ్చిందని. వాళ్ళిద్దరు ఏం చేస్తుంటారు? ఒకప్పుడు డ్రైవర్గా తిరిగేవాడు, సార్ దగ్గర కాపీ తాగుతా అన్నీ చేస్తాను. ఆయన డ్రైవరు ఏదో సెటిల్మెంట్ కాడ జరిగి అనవసరం చెప్పారు. ఒకప్పుడు డ్రైవర్గా ఉన్నాడు, ఈరోజు డ్రైవర్గా ఒకరిని పెట్టుకొని అంత లగ్జరీ లైఫ్ అనిపిస్తున్నాడు దస్తగిరి. వాళ్ళిద్దరికి అసలు గొడవ ఎందుకు? పాత గొడవలు ఉన్నాయా? పాత ఏం మనకు దూరం తెలియదు. అసలు ఇది ఫ్యామిలీ గొడవ లేకపోతే సెటిల్మెంట్ గొడవ? సెటిల్మెంట్ గొడవ. వాళ్ళ డబ్బులు సరిపోగా సొమ్మారు అనవసరం మా సారు ఇరికి. మరి సిబిఐ ఎందుకు ఇంత తప్పుగా అర్థం చేసుకుంది ఈ కేసుని? అదేం మనకేం తెలుసా. దీని వెనక టీడీపీ కుట్ర ఉండొచ్చు, సిబిఐ దాని ప్రకారం పోతుంది అని మీరు అంటున్నారు. టీడీపీ కుట్ర ఖచ్చితంగా ఉండాలి. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరు మంచోళ్ళు, ఇక్కడ వాళ్ళకు వచ్చిన ఇబ్బంది లేదు. అవినాష్ రెడ్డి మాత్రం ఏదో కానీ తెలియదు, ఊరికి అనవసరంగా ఇరికిచ్చారు. అయితే మీరందరూ రేపు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ర్యాలీ చేస్తారా? మళ్ళీ ఖచ్చితంగా చేస్తాం. నిన్న కూడా చేసినాం కదా, ఖచ్చితంగా చేస్తాం. దానిలో అంతా చోటా మోటా నాయకులే ఉన్నారు, జనాలు లేరు అని అంటారు. ఏనికి లేరు, పులిందలకు వచ్చి తెలుసాది జనాలు లేని. ఇప్పుడు ఆడనే ఉన్నారు కదా మా వాళ్ళంతా, ఆడనే 200 మంది ఉన్నారు. హైదరాబాద్లో 200 మంది ఉన్నారు. రేపు ఏదన్నా అరెస్ట్ అయితే ఇక్కడ ఏదన్నా జరుగుద్దా? హైదరాబాద్లో ఏమైనా చేస్తారా? ఇక్కడ జరుగుతుంది, అక్కడ ఏం చేస్తాం. న్యాయంగా చేస్తాం మేము, అల్లర్లు అట్ట ఏం చేయం, న్యాయంగా చేస్తాం. అయితే అవినాష్ రెడ్డి ఎంత మంచోడు? మీ అనుభవంలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఆయన ఈ పని చేశాడు కాబట్టి నాకు నచ్చుతాడు. మాకు ఏదైనా పని ఏదైనా అడిగినాం అనుకో, రాసుకుంటాడు, మళ్ళీ సాయంత్రానికి ఫోన్ చేస్తాడు, నా ఇట్లా మాట్లాడినాను పలానా పని అయిపోతుంది అంటే. ఇప్పుడు అవినాష్ రెడ్డి చెప్పిందే నిజమై బాగా చేస్తాడు. అవినాష్ రెడ్డి కూడా అంతే. ఎవరెవరు చేస్తారు? వివేకం సార్ ముందు ఎంత బాగా పలికి చేస్తున్నాడో ప్రజలందరికీ, మా అవినాష్ రెడ్డి కూడా అట్నే పలుకుతాడు. నువ్వు ఎవరున్నావో పని అవుతా అంటే అవుతా, లేదు కాదంటే కాదంటాడు. ఇప్పుడు అవినాష్ రెడ్డికి సునీత వీళ్ళిద్దరిలో పోటీ పెడితే ఎవరు మంచివాళ్ళు అయి ఉంటారు? అవినాష్ రెడ్డి. ఆయన ఎవరు తెలియదు, ప్రజలు లేదు కదా ఎప్పుడు రాజకీయంలో. ఆమెకి ఏదన్నా డబ్బు ఇచ్చి ఈ విధంగా ఇచ్చేసి ఉంటుందా టీడీపీ?
డబ్బులు ఇచ్చిండొచ్చు లేదా అంత దూరం మనకి సీటు ఇక్కడ సజ్జల మొన్న అంటున్నాడు టీడీపీ నుంచి పులివెందుల్లో పోటీ చేస్తుంది ఆమె సునీత, అందువల్ల ఇదంతా చక్రం ఇటు తిప్పుతున్నారు ఆ భార్యాభర్తలు అని అంటున్నాడు. నిజమేనా అది? అదేమో అనుకుంటా ప్రజల వార్త. మాకైతే ఎవరు నిలవనే మా సార్ మాకు అడ్డం లేదు, గెలిచాం. మీరు జగన్కే? జగన్కే. అయితే భాస్కర్ రెడ్డి కూడా మంచివాడేనా? వాళ్ళ నాన్న అంతగా మంచివాడే. ఏంది భాస్కర్ రెడ్డితో ఇక్కడ ఎలా ఉంటాడు జనాలతో? ఆయన ఇన్ఛార్జ్గా ప్రజలతో బాగుంటాడు. ఏదైనా సమస్యలు వచ్చినా తీర్చా అంటాడు, పోతుంటే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాడు, బాగా చేస్తా అంటాడు. మాకు అవినాష్ రెడ్డి అయితే ఇంకా బాగా ప్రజలు. వైఎస్ఆర్ తర్వాత ఈ మొత్తం పులివెందుల గడ్డ మీద ఎవరు మీకు బాగా దగ్గరగా వచ్చి మీకు చెప్పిన ప్రతి పని చేసిన నాయకుడు ఎవరు? ఇంకా వైఎస్ఆర్ తర్వాత అంత మటుకు లేడు. సతీష్ రెడ్డి ఉన్నాడు, ఆయన బాయ్, ఆయన లాంటి సతీష్ రెడ్డి బాగున్నాడు. మేము కూడా 2005 వరకు టీడీపీ చేస్తున్నాము. మా బాగుంది వైస్ ఎంపీపీ మండల ప్రెసిడెంట్. మళ్ళీ వివేకం సరే మమ్మల్ని వచ్చి ఇంత దగ్గర ఉన్నారు, మా తుమ్మలపల్లె తుమ్మలపల్లె మీరు చేరాలి బాగా అని చేరి అప్పటి నుంచి బాగా చేస్తుంటాం. ఇప్పుడు రాజారెడ్డి హత్య కేసులో సంబంధం ఉన్న సుధాకర్ రెడ్డి ఆయన కూడా దీని ఇన్వాల్వ్మెంట్ ఉందని అంటారు. ఏంది? ఆయనకు లేదు, సుధాకర్ అన్నకి ఏమి తెలియదు. అమాయకుడు. అప్పుడు ఇరికేయడం కూడా ఆయన అమాయకుడు. ఇప్పుడు ఆయన మా పార్టీ కాకుండా కూడా ఆ రోజు కూడా ఆయనకు లేదు. కాబట్టి ఇక్కడ జరిగిన ఈ హత్య ఈ కేసులో సంబంధం లేని వాళ్ళని ఇరికిచ్చారని మీరు గట్టిగా చెప్తున్నారు. అందరూ ఇదే మాట చెప్తారా? అందరూ ఇదే మాట చెప్తారు. మీరు సిబిఐకి ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి, మీ వాయిస్గా, పబ్లిక్ వాయిస్. సిబిఐకి మనం చెప్తుంటారా మన మాట? అరే ఎందుకంటే ఇప్పుడు దస్తగిరి చెప్పినప్పుడు ఇలా అదే నిన్న దస్తగిరి ఇప్పుడు అదే చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దస్తగిరి వాయిస్ని సునీత మాట్లాడుతుంది, వాళ్ళిద్దరు ఆమె మాటని సిబిఐ మాట్లాడుతుందని ఒక కామెంట్ ఉంది. అట్లాగా మీరు కూడా చెప్పండి, ఏదన్నా ఉంటే తెలుస్తుంది వాళ్ళకి. మనకు అంత దూరం ఏం లేదు. సరే మామూలు మనిషిగా చెప్పండి, దీనిలో ఇంకేముంది, ఏమన్నా లోపల ఈ ప్రపంచానికి తెలియంది ఏమన్నా చెప్పగలరా మీరు? అంత దూరం తెలియదు మనకి. మొత్తానికైతే మీరు నమ్మేది సిబిఐ చేస్తాం తప్పు, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు అమాయకులు, దీనిలో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. సునీత మేడం ఇబ్బంది పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.